హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఒంటికి చలవ చేసే ఫ్రూట్ సాగో తయారు చేసుకోబోతున్నామండి. చక్కగా సబ్జా గింజలు అలాగే సగ్గుబియ్యంతో ఫ్రెష్ ఫ్రూట్స్తో తయారు చేసుకోబోతున్నాం. ఈ వేసవిలో ఐస్ క్రీమ్స్ అలాగే కూల్ డ్రింక్స్ బదులు ఇంట్లోనే ఇలాగా ఫ్రెష్గా పళ్ళతో తయారు చేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3/4 కప్పు సగ్గుబియ్యం వేసుకొని చక్కగా ఒకసారి వాష్ చేసి 30 నిమిషాల పాటు నానబెట్టేయండి. నానబెట్టిన వాటిని స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని 1/2 లీటర్ పాటు వాటర్ వేసుకొని మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. నేను స్టార్టింగ్లో కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను, కానీ సగ్గుబియ్యం ఇలా వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో జల్లీ పెట్టేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న వాటర్ వంపేసుకుందామండి. ఇలా వంపుకున్న తర్వాత చల్లటి వాటర్ వేసుకొని ఒకసారి ఈ సగ్గు బియ్యాన్ని వాష్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు వేసుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఒక 30 నిమిషాల పాటు నానబెట్టేసుకోండి, పక్కన పెట్టుకొని. ఇప్పుడు బాగా పండిన మామిడికాయను తీసుకొని వాష్ చేసుకోండి. అలాగే 1 కప్పు గ్రేప్స్ కూడా. ఇప్పుడు వీటిని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఒక అరటిపండు తీసుకొని దీన్ని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోండి, ఇలా చూపించిన విధంగా. మీరు ఇక్కడ ఇలా చూపించిన ఫ్రూట్సే కాకుండా మీకు నచ్చిన పళ్ళను కూడా యాడ్ చేసుకోవచ్చు. మరీ కచ్చగా ఉన్న బనానాని వాడకండి, చేదు వస్తుంది. ఇప్పుడు మామిడికాయని కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇలా చూపించిన విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఎంత క్వాంటిటీలో కావాలో చూసుకొని పళ్ళ ముక్కలు వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే నేను 1 కప్పు పుచ్చకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. 4 రకాల పళ్ళతో చేస్తున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న సబ్జా గింజలు కూడా వేసుకొని అలాగే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2/4 కప్పు కండెన్స్డ్ మిల్క్ లేదా పంచదార అయినా కూడా వేసుకోవచ్చు. దీంట్లో కాచి చల్లారి పెట్టుకున్న 1/2 లీటర్ పాలు వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు ఐస్ క్యూబ్స్ వేసుకోండి. చల్లగా ఉంటే బాగుంటుంది. ఐస్ క్యూబ్స్ లేకపోతే 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్నా సరిపోతుంది. ఈ వేసవిలో ఇంట్లో వాళ్ళకు కూడా ఇలా చేసి పెట్టండి, హెల్దీగా ఉంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకుంటే చల్ల చల్లగా మన ఫ్రూట్స్ సాగు తయారైపోయింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.